మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నిజంగా జగన్మోహన్ గారి పరిపాలనలో మేము కరెక్ట్గా 5 సంవత్సరాలు నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసినాం తప్ప ఎక్కడ కానీ అన్యాయం అనేది చేరలేదు. కడప జిల్లా ప్రజలకి కరువు కాటకాలు తలనుతున్న జిల్లాని సస్యశ్యామల చేయాలని 85% రైతు సోదరుల కోసం గండికోట పూర్తి చేయడమే కాకుండా 26 టీఎంసీ నీళ్ళు పెట్టిన ఘనత మా పార్టీది. అదేవిధంగా చిత్రావతి ఎత్తిపోతల పథకం పూర్తి చేసి ఆడ 12 టీఎంసీ నీళ్ళు పెట్టిన చరిత్ర మాది. వామికొండ కానీ సర్వరారి కానీ బ్రహ్మసాగరంలో కానీ మొత్తం 4 సంవత్సరాలు 65 టీఎంసీ నీళ్ళు పెట్టిన చరిత్ర జగన్మోహన్ గారిది, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. ఇంత మేలు చేసిన ప్రభుత్వం. గండికోట మీరు ముప్పు వాసులకి వాళ్ళకి ఆర్ఆర్ఎన్ ప్యాకేజ్ కింద కేవలం 6 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. జగన్మోహన్ వచ్చిన తర్వాత 10 లక్షల రూపాయలు కేటాయించి 1070 కోట్ల రూపాయలు ముప్పువాసులకి డబ్బులు కేటాయించి 26 టీఎంసీలు పెట్టిన ఘనత మా పార్టీది. ఈరోజు మీరు అధికారం వచ్చారు, మీరు చెప్పిన సూపర్ 6 పథకాల్లో అన్ని అమలు చేసి ప్రజలు మన్నలను పొందాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడే మీరు 2 ఇచ్చారు. అమ్మఒడి ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి ఇవ్వాలి. ఇంట్లో 3 ఉన్నా, 4 ఉన్నా, 5 మంది ఉన్నా అందరికి అమ్మఒడి వేయాలి. 15 ఏళ్ళు దాటితేనే ప్రతి అక్క చెల్లెలకి 15 రూపాయలు ఇస్తాడు, అది నెరవేర్చాలి. 3 గ్యాస్ సిలిండర్లు కానీ, బస్సు ఫ్రీ కానీ, 40 ఏళ్ళు దాటితేనే చేయూత ఇస్తాడు, 50 ఏళ్ళు దాటితేనే పింఛన్ ఇస్తాడు, అన్నీ కూడా ఇవ్వాలి. ఇప్పుడున్న పింఛన్లు 66 లక్షల్లో ఏ ఒక్క పింఛన్ కూడా తీసేసి దానికి అర్హులు అది చేసేదానికి వీలు కాదు. ఖచ్చితంగా 66 లక్షలకి పింఛన్లు ఇవ్వాలి. అదేవిధంగా కొత్త పింఛన్లు ఏమున్నా కూడా ఇచ్చి ప్రజలు మన్నలు పొందాలని మేము కోరుకుంటున్నాం. కేవలం మీరు పార్టీ ఆఫీసుల ముందు పోయి ఇల్లీగల్గా కండక్ట్ చేస్తారు, ఈ జగన్మోహన్ ప్యాలెస్లు అని మాట్లాడడం మీ విజ్ఞప్తికి వదిలేస్తున్నాం. మీరు కట్టిన ఇళ్ళన్నీ ఆఫీస్ పార్టీ ఆఫీసులన్నీ మేము చూపించాం. ఖచ్చితంగా ఇప్పుడు చేసే మీ పద్ధతులు మార్చకపోతే మీ మీద డిఫెన్స్ సూట్ వేస్తానికి కూడా నేను తెలియపరుచుకుంటున్నాను. నువ్వు మా కార్పొరేషన్ జనరల్ బాడీ మీటింగ్ మీరు వస్తున్నారు. మేము తీర్మానం చేశాం, ఏమి క్లాప్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసేయి, పన్ను వసూలు చేయొద్దని మేము తీర్మానం చేశామా? అధికారులు మా మాట విన్నారా? వాళ్ళు చెప్పిన అధికారి చెప్పిన మాట విన్నారు. ఇన్ని తూరు మేము మా కార్పొరేషన్ జనరల్ బాడీ మీటింగ్లో పేదలకి వసూలు చేయొద్దండి, డబ్బు ఇవ్వద్దండి, వాళ్ళకి చాలా పేదలు రోజు కూలీ నాలి చేసుకునే వాళ్ళు చెత్త పన్ను వసూలు చేసేది ఎన్ని వచ్చులు చెప్పాము. మేము చెప్తే జరిగినాయా? మేము తీర్మానం చేశాం. పార్టీ ఆఫీసులో ఇంతకుముందు తీర్మానం చేశాను. లాస్ట్కి విధి లేని పరిస్థితుల్లో కట్టే పరిస్థితుల్లో నేను కోర్టు బీస్ చేయించాను. అంటే కార్పొరేషన్ మేయర్గా అది కార్పొరేషన్ స్థలం కాబట్టి కొన్ని 100 కోట్లు విలువ చేసే సైట్ కాబట్టి, కడప నడిబొడ్డున ఉండే సైట్ కాబట్టి నేను స్టేకి పోవాల్సి వచ్చింది. ఆ రోజు స్టేకి దాకపోతే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసర్ కట్టింది కదా మున్సిపల్ ఆఫీసులో. అన్నీ నీకు జీవోస్తో చూపించిన మా జనరల్ బాడీ మీటింగ్ కూడా తీర్మానంగా చేసిన కాపీ మా జనరల్ బాడీ 16/2/2016లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన జీవోనే మేము ఫాలో అయినాం. మేమేమో ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్లో డివియేషన్ కట్లా. స్వరూపనే తను కాంట్రాక్టరు కన్స్ట్రక్షన్ ఇచ్చిన కాలేరింది కాబట్టి ఇలా మేము పెట్టి ఆల్రెడీ బ్లూ ప్రింట్ ఇచ్చినాం. కానీ అన్నీ మాట్లాడతారు. కార్పొరేషన్కి ఎటువంటి సంబంధం లేదు ఆ ప్లాన్ అప్రూవల్ ఇచ్చేదానికి. వీళ్ళు 800 స్క్వేర్ యార్డ్స్ వరకే వీళ్ళకి పర్మిషన్. 800 స్క్వేర్ యార్డ్స్ పైన ఉడాకపోతుంది, 2000 స్క్వేర్ యార్డ్స్ పైన సిడిఎం పోతుంది. ఇవ్వాల్సిన పర్మిషన్ సిడిఎం, కార్పొరేషన్కి ఎత్తుకుంటే అథారిటీ లేదు.